హలో గైస్, మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 1 Piece 33 స్టార్టింగ్లో మనం ఈ పెద్ద మాస్టర్ని చూస్తాం. ఈ పెద్ద మాస్టర్ లూఫీ ఎడుగు భయపడి లూఫీ షిప్ని చాలా ఫాస్ట్గా లాక్కుని వెళ్తుంటుంది. అండ్ మన లూఫీ ఆ షిప్ మీద నిలబడి తొందరగా వెళ్ళు మనం ఆర్లాంగ్ పార్క్ దగ్గరికి ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా మంచిది అని చెప్పేసి అనుకుంటుంటాడు. అండ్ మనసులో అనుకుంటుంటాడు, నా కోసం కొద్దిసేపు వెయిట్ చేయి, నేను అక్కడికి వచ్చేసి నేను కాపాడతా అని చెప్పేసి. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అయితే ఆర్లాంగ్ సైడ్. ఆర్లాంగ్ ని చాలా మంది పైరేట్లు బలవంతంగా ఎక్కడికో తీసుకువెళ్తుంటారు. కొద్దిసేపు తర్వాత వదిలేసిన తర్వాత ఆర్లాంగ్ అంటుంటాడు, ఆ జంపు ముక్కొని నేను నా చేతులతోనే టార్చర్ చేసి మరి చంపుతా. అప్పుడు అక్కడ ఉండే ఒక ఫిష్ మ్యాన్ అంటాడు, మీరు వాడిని ఎలాగైనా చంపండి, మన మనుషులు ఆల్రెడీ వాడిని వెనకాల పంపించడం, కొద్దిసేపట్లోనే వాడిని మీ ముందర తెచ్చేసి ఉంచుతాడు అని చెప్పేసి అంటారు. ఇది విన్న వెంటనే ఆర్లాంగ్ సర్లే అయితే నో ప్రాబ్లం, మనం ఆర్లాంగ్ పార్క్ వెళ్దామని చెప్పేసి అందరూ ఆర్లాంగ్ పార్క్ సైడ్ వెళ్తుంటారు. అప్పుడు ఇక్కడ షిఫ్ట్ అయితే ఊసాప్ సైడ్. ఊసాప్ వెనకాల వాళ్ళని ఫిష్ మ్యాన్ అందని తన స్లింగ్ షాట్ తీసుకొని మొఖాన గుడ్లు కొడతాడు. అందువల్ల కొద్దిసేపు వాళ్ళకి ఏం కనపడదు. అదే సమయంలో మనోడు ఒక పొదలోకి వెళ్ళి దాక్కుంటాడు. ఇంకా ముందరికి వెళ్దాం అనుకుంటే అక్కడ ఒక లోయ ఉంటుంది. అండ్ వెనకాల చూసుకుంటే ఆ ఫిష్ మ్యాన్ ఇంకా మనోడిని వెంబడిస్తూనే ఉంటారు. ఇది చూసిన తర్వాత మన ఊసాప్ అక్కడే ఒక చెట్టుకు వెనకాల దాక్కుంటాడు. అండ్ అక్కడికి వచ్చిన తర్వాత ఫిష్ మ్యాన్ కు ఆ చెట్టు వెనకాల దాక్కునే ఊసాప్ అస్సలు కనపడు. సో అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది చూసిన తర్వాత ఊసాప్ అనుకుంటాడు, ఫైనలీ నేను బతికిపోయినారని చెప్పేసి. బట్ అదే ఆనందంలో మన ఊసాప్ కి కాలి స్లిప్ అయితే అందుకే ఆ లోయలో పడబోతుంటాడు. బట్ ఏదో సౌండ్ వచ్చిందని చెప్పేసి అక్కడ ఒక ఫిష్ మ్యాన్ ఆ సైడ్ చూస్తే మన ఊసాప్ లోయలో పడ్డం మనోడి కనపడుతుంది. సో అందుకే డైరెక్ట్ ఊసాప్ సైడ్ పరిగెత్తుకుంటూ వెళ్తాడు. కానీ అప్పటికే ఊసాప్ నీటిలో పడింటాడు. సో ఈడుకున్న ఫిష్ మ్యాన్ కాబట్టి ఈదుకుంటూ ఊసాప్ సైడ్ వెళ్తుంటాడు. అప్పుడు మనం ఊసాప్ చూస్తాం. ఊసాప్ నీటిలో పడిన తర్వాత పైకి తేలుతూ ఉంటాడు, నేను ఫైనలీ బతికిపోయాను అని చెప్పేసి. అప్పుడే ఆ ఫిష్ మ్యాన్ అక్కడికి వచ్చేసి, అవును నువ్వు నిజంగానే బతికిపోయినావు అంటాడు. ఇది చూసిన తర్వాత ఊసాప్ కు మొత్తం బయలిపోతుంది. తప్పించుకుందాం అని చెప్పేసి తెల్లకాకి ఆడుంది చూడని చెప్పేసి అంటాడు. బట్ ఆ ఫిష్ మ్యాన్ నాకు తెల్లకాకితో పని లేదు, నీతోనే పని అని చెప్పేసి ఊసాప్ ను పట్టుకుంటాడు. అప్పుడు మనం జోరోని చూస్తాం. జోరో ఆర్లాంగ్ సీట్ లో కూర్చొని అనుకుంటున్నాడు, లూఫీ ఎప్పుడు వస్తాడో నాకు ఇక్కడ బోర్ కొడుతుంది అని చెప్పేసి. అప్పుడే మన జోరో ఒక విచిత్రకరమైన వ్యక్తి చేపలు కొట్టడం చూస్తాడు. అప్పుడు మనం చూస్తాం ఆ విచిత్రకరమైన వ్యక్తి ఇంకెవరో కాదు, హాచీని అని చెప్పేసి. హాచీ అని జోరోని చూసేసి అంటాడు, అసలు నువ్వు ఎవరు అని చెప్పేసి. అప్పుడు జోరో అంటాడు, నా గురించి ఒక నిమిషం వదిలే, ఇంత విచిత్రకరంగా ఉండవు, నువ్వెవడు అంటాడు. ఇది విన్న తర్వాత హాచీ అంటాడు, నేనే విచిత్రంగా లేను, నేను నార్మల్ గా ఫిషర్ మ్యాన్ నే, ఏమంటే నేను ఆక్టోపస్ లెక్క ఉండగా బట్ ఫిషర్ మ్యాన్ నే, నా పేరు హాచీ అంటాడు. దాని తర్వాత హాచీ కొద్దిసేపు అక్కడే కూర్చొని ఆలోచించి అంటాడు, నాకు తెలిసి నువ్వు ఆర్లాంగ్ గెస్ట్ అయింటావు, అందుకే నువ్వు ఈ రేంజ్ లో మాట్లాడుతున్నావు నాతో అని చెప్పేసి అంటాడు. ఇది విన్న తర్వాత జోరో అంటాడు, అవునవును నువ్వు ఆర్లాంగ్ గెస్ట్ అని అనుకోవచ్చు నన్ను. అప్పుడు జోరో అడుగుతాడు, నేను కోకోయాసి విలేజ్ లోకి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలో చెప్తావా అని చెప్పేసి అంటాడు. ఇది విన్న తర్వాత హాచీ అంటాడు, నువ్వు ఆర్లాంగ్ గెస్ట్ కాబట్టి నేనే అక్కడికి తీసుకువెళ్తా ఆ కోకోయాసి విలేజ్ లోకి అని చెప్పేసి ఆ కుండలో కూర్చోమంటాడు. మన జోరో ఆ కుండలో కూర్చుంటాడు, మనోడు ఇంకొక పోతాడు కోకోయాసి విలేజ్ సైడ్. అండ్ అలాగే కొద్దిసేపు టైం గడిచిన తర్వాత ఆర్లాంగ్ మళ్ళీ తన ఆర్లాంగ్ పార్క్ వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత డోర్ దగ్గర చూసే షాక్ అవుతాడు, ఎందుకంటే తన కామ్రేడ్స్ అక్కడ ఉండేటోళ్ళందరూ మొత్తం కింద పడిపోయి చాలా మంది చనిపోయింటారు, కొంతమందికి గాయాలైంటాయి. ఇది చూసిన తర్వాత టెన్షన్ తో ఆర్లాంగ్ ఒక అతని దగ్గర వెళ్ళంటాడు, బ్రదర్ అసలు ఏమైంది ఇక్కడ, ఎలా ఇంతమంది చనిపోయారు అని చెప్పేసి అంటాడు. ఇది విన్న తర్వాత అతను అంటాడు, ఇక్కడికి రోరోనోవో జోరో ఆ పైరేట్ అంటారు వచ్చాడు అని చెప్పేసి అంటాడు. ఇది విన్న తర్వాత ఆర్లాంగ్ షాక్ అయి అంటాడు, ఏంటి ఆ ఫేమస్ పైరేట్ అంటారా, వాడు ప్రాబబ్లీ నా బౌండరీ కోసమే వచ్చింటాడు అని చెప్పేసి. అప్పుడు ఆ ఫిష్ మ్యాన్ అంటాడు, నో ఇంతకు ముందు మనోళ్ళు పట్టుకొచ్చిన చూడు అతనే ఆ పైరేట్ అంటారు రోరోనోవో జోరో, అండ్ వాడి జైల్లోంచి ఎలా తప్పించుకున్నాడు తెలియదు, వచ్చేసి మమ్మల్ని అందరినీ నరికేసినాడు అని చెప్పేసి. అప్పుడే ఇక్కడ ఈ ఫిష్ మ్యాన్ వస్తాడు. వచ్చిన తర్వాత అంటాడు, ఆర్లాంగ్ నువ్వు వెతుకుతున్న వ్యక్తిని నేను పట్టుకొచ్చిన అని చెప్పేసి. అప్పుడు ఆర్లాంగ్ అంటాడు, ఏ వ్యక్తిని, ఆ జంపు ముక్కొని అని చెప్పేసి. అవును అని చెప్పేసి మన ఊసాప్ ని ఆర్లాంగ్ సైడ్ చాలా ఫాస్ట్ గా విసిరేస్తాడు. ఇది చూసిన తర్వాత ఆర్లాంగ్ మన చూసి చాలా కోపడుతుంటాడు. అప్పుడే మనం జోరోని చూస్తాం. జోరో ఫైనలీ కోకోయాసి విలేజ్ దగ్గరకు వచ్చింటాడు. అండ్ అక్కడికి తీసుకొచ్చిన తర్వాత హాచీ వానికి బాయ్ చెప్తా అంటుంటాడు, సరే నువ్వు ఏమైనా పని ఉంటే చూసుకొని వచ్చేసి మళ్ళీ ఆర్లాంగ్ మీట్ అవ్వడానికి వచ్చేసి అంటాడు. ఇది విన్న తర్వాత జోరో ఓకే థ్యాంక్స్ బ్రో అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్తుంటాడు. అప్పుడు మనం ఊసాప్ చూస్తాం. ఆర్లాంగ్ ఊసాప్ తొక్కుతూ ఉంటాడు, ఈ జఫాగాడు నా మీద అటాక్ చేసింటాడు, ఈ ప్రాబబ్లీ ఈ జఫాగాడు ఆ జోరో ఫ్రెండ్ అయింటాడు, అందుకే వీడు ఇంత ధైర్యంగా నా మీద అటాక్ చేశాడు, ఇప్పుడు వీని ముక్కు కోసి కుక్కలకి వచ్చే కానీ నా పగ చల్లారదు. అప్పుడు అక్కడ ఇంకో ఫిష్ మ్యాన్ వచ్చేసి అంటుంటాడు, ఆర్లాంగ్ ఓసారి ఆలోచించు, జోరో దగ్గర ఇంకేం కత్తి లేదు, అయినా కానీ తన కట్టు తను ఎలా తెంపుకొని ఆ జైల్లోంచి బయటకు వచ్చింటాడు, నాకు తెలిసి నా మీనే వాడిని తప్పించుంటుంది. అప్పుడు ఇంకో ఫిష్ మ్యాన్ అంటాడు, అవును నాకు కూడా ఈ రోజు ఏమో డౌట్ కొడుతుంది, నామి రోజు చాలా విచిత్రంగా బిహేవ్ చేసింది, అది నాకు తెలిసి నామి వీంతో వర్క్ చేస్తాం మనల్ని ముంచేయాలని చెప్పేసి అనుకుంటుండదేమో. అప్పుడు ఇంకో ఫిష్ మ్యాన్ అంటాడు, అవును ఆర్లాంగ్ తను మన మాదిరి ఫిష్ మ్యాన్ కాదు, తను ఒక మనిషే, సో ఎప్పుడైనా మనిషి సైడే వెళ్లే అవకాశం ఉంది అండ్ మనల్ని ద్రోహం చేసే అవకాశం ఉంది, సో మనం ఆలోచించాలని చెప్పేసి. అండ్ ఈ మాటలని నామి ఒక డోర్ వెనకాల వింటూ ఉంటుంది. అప్పుడే నామి అక్కడ నుంచి వచ్చేసి అంటుంది, మీరు ఏం మాడుతున్నారో మీకన్నా అర్థమవుతుంది, ఎన్ని సంవత్సరాల నుంచి నేను మీకోసమే పనిచేస్తానా అండ్ నా షోల్డర్ మీద మీ లోగో టాటూ కూడా వేయించుకునే, అయినా కానీ మీరు ఇప్పుడు నమ్మట్లేదు అని చెప్పేసి అంటుంది. ఇది విన్న తర్వాత ఆర్లాంగ్ అంటాడు, నామి నువ్వు ఇంత కోప్పడాల్సిన అవసరం లేదు, ఇది జస్ట్ మిస్అండర్స్టాండింగ్ మాత్రమే, ఎవరు నీ మీద డౌట్ పడట్లేదు అని చెప్పేసి అంటాడు. ఇది విన్న వెంటనే నామి అక్కడ ఉండే ఒక ఫిష్ మ్యాన్ పక్కన చూసేసి అంటుంది, ఈ డౌట్ కాకపోతే ఏంది ఇంతమంది నా మీద ఇన్ని నిందలు వేస్తున్నారు, నా గురించి తెలిసి కూడా, నేను 8 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేసి అని తెలిసి కూడా, అండ్ మీకు ఎంతో డబ్బులు ఇచ్చాను తెలిసి కూడా ఇవన్నీ నా మీద నిందలు వేస్తే ఎట్లా తట్టుకునేది నేను అంటది. అప్పుడు ఆర్లాంగ్ అంటాడు, నామి నువ్వు ఎందుకు కోపడుతున్నావు
చెప్తున్నావో నాకు అర్థమైంది, బట్ ఇక్కడ సిచ్యువేషన్ అలా ఉంది. అదంతా మొత్తం ఈ జంపు ముక్కోని వల్ల వచ్చింది, ఎందుకంటే వీని వల్ల నీ మీద డౌట్ పడాల్సి వస్తుంది. అసలు ఈ జంపు ముక్కోడే లేకుండా ఈ టెన్షన్ ఉండేది కాదు, అందుకే వీని చంపేస్తా ఇప్పుడే అని చెప్పేసి అంటాడు. ఇది విన వెంటనే నామి కొంచెం టెన్షన్ పడుతుంది. అండ్ అదేంతో చూసిన తర్వాత ఒక ఫిష్ మ్యాన్ అంటాడు, అప్పుడే చూడు ఆ నామి ఫేస్ లో టెన్షన్ మొదలైంది, వాని పేరు ఎత్తుతానే. అప్పుడు ఆర్లాంగ్ అంటాడు, రే నువ్వు ఫస్ట్ ఆ నామి గురించి మ్యాటర్ వదిలేసి ఆ జంపు ముక్కోని ఇంటరాగేట్ చేయి, ఆ జోరో గురించి కనుక్కుందామని చెప్పేసి అంటాడు. ఇది విన వెంటనే ఆ ఫిష్ మ్యాన్ మనం దగ్గరికి తీసుకొని పోయి ఒక కత్తి పెడతాడు. దాని తర్వాత అంటాడు, రే ఊసా నాకు తెలుసు నువ్వు జోరో గంతో కలిసి పని చేస్తావని, సో నువ్వు జోరో గాని వెంటనే పిలువు, లేకుంటే నిన్ను ముక్కలు కోసి ఇక్కడికి కుక్కలకి వేస్తామని చెప్పేసి. బట్ అదే ఫిష్ మ్యాన్ ఆర్లాంగ్ తో అంటాడు, ఆర్లాంగ్ నువ్వు నామిని కూడా వదలాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాకు నామి డెస్క్ లో ఏం దొరికిందో చూడు, ఇది కోకోయాసి విలేజ్ మ్యాప్. అంటే నామి నీతో ఫ్రెండ్షిప్ కంటే ఈ కోకోయాసి విలేజ్ కొనాలని ఆశ ఎక్కువ ఉంది నామి దగ్గర, సో మనం అంత ఈజీగా నామి నమ్మకూడదు అని అంటాడు. ఇది విన వెంటనే నామి కోపంతో ఆ ఫిష్ మ్యాన్ చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక్కడ షిఫ్ట్ అవుతుంది జోరో దగ్గర. జోరో కోకోయాసి విలేజ్ లోకి వచ్చేసి అక్కడ అంతా రౌడీజం చేసి అడుగుతాడు, ఆ జంపు ముక్కోడు ఎక్కడ అని చెప్పేసి. అప్పుడు అక్కడ ఉండేటోళ్ళు అంటారు, ఏంటి ఆ జంపు ముక్కోడా, వాని ఇప్పుడే ఆర్లాంగ్ పార్క్ కి ఆర్లాంగ్ ప్యారెట్ తీసుకొని వెళ్ళారని చెప్పేసి అంటాడు. ఇది విన వెంటనే జోరో అనుకుంటున్నాడు, ఏంటి ఆర్లాంగ్ పార్క్, అక్కడ ఉండేటోళ్ళందరినీ నేను ఇప్పుడే నరకానికి పంపించేసిన, ఈ మేటర్ తెలిసి ఊసాప్ ను వాళ్ళందరూ కలిసి చంపేస్తారు, సో నేను మళ్ళీ ఆర్లాంగ్ పార్క్ వెళ్ళాలి, ఈసారి ఊసాప్ ని కాపాడాలి అని చెప్పేసి ఆర్లాంగ్ పార్క్ సైడ్ చాలా ఫాస్ట్ గా పరిగెత్తుంటాడు. అప్పుడే ఇక్కడ షిఫ్ట్ అవుతుంది హాచి సైడ్. హాచి మళ్ళీ ఆర్లాంగ్ పార్క్ దగ్గరకు వచ్చేస్తాడు, బట్ సముద్రం నుంచి బయటకు వచ్చిన తర్వాత చూసి షాక్ అయ్యాడు, ఎందుకంటే అక్కడ ఒక ఫిష్ మ్యాన్ శివం కనపడుతుంది. అది చూసిన తర్వాత హాచి అడుగుతాడు ఇక్కడ అసలు ఏం జరిగిందని చెప్పేసి. అప్పుడే అక్కడ ఒక ఫిష్ మ్యాన్ చెప్తాడు, ఇక్కడ పైరేట్ హంటర్ రోరోనో జోరో వచ్చేసి మనోళ్ళందరినీ చంపేసినాడు, వాని దగ్గర ఒక కత్తి ఉంటుంది అండ్ వాని గ్రీన్ జుట్టు ఉంటుంది. అండ్ ఈ మాట విన్న వెంటనే హాచి షాక్ అయ్యి ఉంటాడు, ఏంటి వానికి ఒక పచ్చ జుట్టు ఉంటుంది అండ్ వాని దగ్గర ఒక కత్తి ఉంటుంది, వాడిని నేను గెస్ట్ అనుకొని చెప్పేసి ఇప్పుడే కోకోయాసి విలేజ్ లో దింపేసి వస్తున్నా అని చెప్పేసి. ఇది విన్న వెంటనే అక్కడ ఫిష్ మ్యాన్ అందరూ షాక్ అయ్యి అడుగుతారు, ఏంటి మన ఎనిమిని నువ్వే కోకోయాసి విలేజ్ లో దింపేసి వస్తున్నావా, ఎట్లాంటి తిక్కోనివిరా నువ్వు అని చెప్పేసి. అప్పుడే ఇక్కడ షిఫ్ట్ అవుతుంది జోరో సైడ్. జోరో ఊసాప్ ని కాపాడాలని ఇంకా కోకోయాసి విలేజ్ నుంచి ఆర్లాంగ్ పార్క్ సైడ్ ఊసాప్ ని కాపాడాలని ఇంకా చాలా ఫాస్ట్ గా పరిగెత్తున్నాడు. అప్పుడే మనం ఆర్లాంగ్ చూస్తాం. ఆర్లాంగ్ ఇవన్నీ మేటర్ తెలిసిన తర్వాత నామి సైడ్ చాలా డౌట్ గా చూస్తున్నాడు, అండ్ ఈ విషయం నామి కూడా గమనిస్తుంది. అప్పుడు నామికి అర్థమైపోతుంది ఇవన్నీ మేటర్ అంతా తెలిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆర్లాంగ్ నన్ను నమ్మాడు ఇంకా అని చెప్పేసి. అప్పుడే మనం ఊసాప్ చూస్తాం. జోరో ఇక్కడికి నన్ను కాపాడడానికి వస్తానని తెలిసిన వెంటనే ఊసాప్ తన బ్యాగ్ లోంచి ఏదో తీయబోతుంటాడు, అండ్ ఇదంతా మన నామి కూడా గమనిస్తుంటుంది. అప్పుడు మన ఊసాప్ చూస్తాం. ఊసాప్ తన స్లింగ్ షాట్ ఆర్లాంగ్ సైడ్ గురిపెట్టి అనుకుంటున్నాడు, కొద్దిసేపు జోరో వచ్చేంత వరకు నేను ఎలాగోలా బతికిచేస్తాను, దాని తర్వాత జోరో చూసుకుంటాడు అనుకుంటాడు. అప్పుడే నామి మన ఊసాప్ సైడ్ పరిగెత్తుకుంటూ వస్తుంది, ఒక కట్ట తీసుకుంటుంది, ఊసాప్ ని కొడుతుంది. దాని తర్వాత అంటుంది, ఊసాప్ నీ ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఆర్లాంగ్ నే చంపడానికి ట్రై చేస్తావు, నేనుండగా ఆర్లాంగ్ కి ఏమి కానివ్వనని చెప్పేసి అంటుంది. అప్పుడు ఊసాప్ అంటాడు, నామి నన్ను ఎందుకు చెప్తున్నావు అని చెప్పేసి. బట్ దాని తర్వాత అంటాడు, అవునులే నువ్వు మీ అమ్మని అక్కనే డబ్బు కోసం అమ్ముకున్నావు, నేనెంత అంటే నా ప్రాణం ఎంత అని చెప్పేసి అంటాడు. ఇది విన్న వెంటనే నామి అక్కడ ఉండే ఫిష్ మ్యాన్ చేతిలో ఆ కత్తి తీసుకుంటుంది. దాని తర్వాత ఊసాప్ చూసి అంటుంది, అవును నువ్వెంత నీ ప్రాణం ఎంత అని చెప్పేసి అంటుంది. ఇది విన్న వెంటనే ఆర్లాంగ్ అంటాడు, ఓకే నామి నువ్వు రోజుకి మాలాగే ఒక ఫిష్ మ్యాన్ పైరేట్ లాగా తయారవుతున్నావు అని చెప్పేసి. అండ్ దాని తర్వాత నవ్వడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే మన ఊసాప్ చూస్తాం. ఊసాప్ కి నామిని చూసిన తర్వాత అర్థమైపోయింది నామి నిజంగానే ఊసాప్ చంపాలనుకుంటానని చెప్పేసి. అందుకే ఊసాప్ తన బ్యాగ్ లోంచి ఒక బాల్ తీస్తాడు, దాని తర్వాత నేలకేసి కొడతాడు. దాని వల్ల ఆ బాల్ లోంచి చాలా పొగ చుట్టుపక్కల కమ్ముకుంటుంది, అండ్ అదే పొగ యూజ్ చేసుకుని మన ఊసాప్ పక్క నుంచి పారిపోదాం అనుకుంటాడు. బట్ అప్పుడే మన నామి కత్తి తీసుకొని వస్తుంది. వచ్చిన వెంటనే ఏం మాట్లాడుకున్నాడు, డైరెక్ట్ ఊసాప్ కడుపులో పొడిచి నూకుతుంది. బట్ అప్పుడు మన ఊసాప్ షాక్ అయిపోయి ఏం చేయలేకపోతాడు. అండ్ కొద్దిసేపు ఉన్న తర్వాత ఆ పొగ మొత్తం క్లియర్ అయిపోతుంది. అందుకే ఫిష్ మ్యాన్ క్లియర్ గా చూడగలుగుతారు, చూసి షాక్ అవుతారు, ఎందుకంటే మన నామి ఊసాప్ ని కత్తితో పొడిచింటది. అండ్ నెక్స్ట్ సెకండ్ లో ఊసాప్ కడుపులో పొడిచిన కత్తిని బయటికి తీస్తుంది. అప్పుడే మనం చూస్తాం ఆ కత్తికి ఊసాప్ రక్తం అంటింటది. అండ్ ఇదంతా చూసిన తర్వాత ఫిష్ మ్యాన్ షాక్ అయ్యి అనుకుంటుంటారు. అందరు అంటుంటే ఏమో అనుకున్నా కానీ ఇది నిజంగా ఇది నిజంగా మాంత్రికురాలే అని చెప్పేసి. బట్ అప్పుడే మనం చూస్తాం నామి ఊసాప్ ను మళ్ళీ కాలుతుందని సముద్రంలో పడేస్తుంది. అండ్ ఇదంతా దాక్కొని చూస్తుంటాడు మన జానీ. చూసి ఏడుస్తుంటాడు, అసలుకి నన్ను నమ్మలేకపోతున్నా, బిగ్ సిస్టర్ ఊసాప్ చంపేసింది అని చెప్పేసి ఏడుస్తుంటాడు. అప్పుడే మనం నామి చూస్తాం. నామి తన కత్తిని ఆ ఫిష్ మ్యాన్ కి ఇచ్చేసి అంటుంది, నాకు ఫ్రెండ్స్ లేరు, ఫ్యామిలీ లేరు, నాకు ఎవ్వరు లేదు, నాకుండేది ఒకే ఒక డ్రీమ్, ఆ డ్రీమ్ 100 మిలియన్ తీసుకొని ఈ కోకోయాసి విలేజ్ ని కొనడం, అండ్ అలా కొనడం కోసం నేను ఎంత నీచానికైనా దిగజారడానికి రెడీ అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంటుంది. ఇది చూసిన తర్వాత ఆర్లాంగ్ అంటాడు, నామి నువ్వు ఎలాంటి కోప్పడం పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వు 100 మిలియన్ రెడీ చేసుకో, నేను వెంటనే కోకోయాసి విలేజ్ నీకు అమ్మేస్తా. అప్పుడు ఈ కత్తి పట్టుకున్న ఫిష్ మ్యాన్ అనుకుంటుంటాడు, చిన్నప్పుడు తన అమ్మని అక్కనే డబ్బుల కోసం అమ్మేసిందంటే నేను షాక్ అయినా, బట్ ఇప్పుడు తన ఫ్రెండ్ ని ఆ కోకోయాసి విలేజ్ కోసం చంపేసిందంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ షాక్ అవుతాను అని చెప్పేసి అనుకుంటుంటాడు. అప్పుడే మన లూఫీ ఆ సీ మాస్టర్ ను యూజ్ చేసుకుని ఆర్లాంగ్ పార్క్ దగ్గర చాలా ఫాస్ట్ గా వచ్చేసింటాడు. అండ్ ఇదంతా చూసిన తర్వాత జానీ అనుకుంటున్నాడు, మనం ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఫిష్ మ్యాన్ ఉంటారు, వాళ్ళు నీటిలో ఈదగలరు అండ్ మన షిప్ మీద కూడా రాగలరు, అటాక్ కూడా చేయగలరు అని చెప్పేసి అనుకుంటుంటాడు. అప్పుడే మనం చూస్తాం ఆ మాస్టర్ ఆర్లాంగ్ కు భయపడి ఆర్లాంగ్ పార్క్ సైడ్ కాకుండా ఆర్లాంగ్ పక్క సైడ్ పోతుంది. అండ్ ఆ పక్కన ఒక గోడ ఉంటుంది, ఆ గోడ పోయి గుద్దుకోబోతుంటది. ఇది చూసిన తర్వాత సాంజీ అండ్ యాసోక్ ఇద్దరు షాక్ అయ్యాడు. బట్ మన లూఫీ మాత్రం ఫుల్ ఎక్సైట్మెంట్ లో ఉంటాడు. అప్పుడే మనం నామి చూస్తాం. నామి ఒక ఇంట్లోకి వచ్చింది, ఆ ఇంట్లో చాలా బుక్స్ ఉంటాయి. అప్పుడే నామి గుర్తుకొస్తాయి, చిన్నప్పుడు ఆర్లాంగ్ అదే ఇంట్లోకి
వెళ్ళి నామిని తీసుకొచ్చింటాడు. అండ్ నామిని తీసుకొచ్చేసి అంటుంటాడు, ఇదే నీ ఇల్లు, ఇప్పటి నుంచి ఇక్కడే నువ్వు మ్యాప్ పాయింటింగ్ గీసి మంచి నావిగేటర్ కావాలని చెప్పేసి అప్పుడే మనం నామిని చూస్తాం. అప్పుడు నామి బాధపడుతూ అనుకుంటుంది, సారీ ఊసాప్, నా దగ్గర వేరే ఛాయిస్ లేదు అలా చేయడం తప్ప, ఎందుకంటే నేను ఇప్పుడు చాలా దూరం వచ్చేసా, నేను మళ్ళీ వెనకలకి వెళ్ళలేను. అప్పుడు మనం లూఫీ ఉండే బోర్డును చూస్తాం. ఆ బోర్డు గాల్లోకి చాలా ఫాస్ట్ గా ఎగురుతుంటుంది, ఎందుకంటే ఈ సీ మాస్టర్ పోయి గోడ గుద్దుకుంటది, అందువల్ల ఆ ఫోర్స్ కి ఆ బోట్ చాలా ఫాస్ట్ గా గాల్లో ఎగురుతుంటుంది. ఇది చూసిన తర్వాత లూఫీ గట్టిగా అరుస్తూ అనుకుంటున్నాడు, ఎస్ పడవను యూజ్ చేసుకుని నీటిలో తిరగడం బోర్ కొట్టేసింది, ఇప్పుడు ఫైనల్లీ గాల్లో ఎగురుతుంటే చాలా ఎక్సైటింగ్ ఉంది చెప్పేసి అనుకుంటున్నాడు. అప్పుడే మనం జోరు చూస్తాం, ఏదో సౌండ్ వస్తుందని చెప్పేసి వెనకాల తిరిగి చూస్తాడు. అప్పుడు మనం ఈ బోర్డును చూస్తాం. ఈ బోర్డు కాసేపు గాల్లో ఎగిరిన తర్వాత ఫైనల్లీ నేల మీద ల్యాండ్ అవుతుంది. బట్ ఆ ఫోర్స్ ఇంకా ఉంటది కాబట్టి ఆ బోట్ నేల మీద కూడా చాలా ఫాస్ట్ గా ముందర సైడ్ వెళ్తుంటుంది. అప్పుడు అదే బోట్ లో వెళ్తున్న లూఫీకి జోరో కనపడతాడు. అప్పుడు జోరో చూసిన తర్వాత లూఫీ అంటాడు, ఏం జోరో, ఎట్లా మళ్ళీ బాగుండవా లేదని చెప్పేసి అంటాడు. ఇది విన్న తర్వాత జోరో ఆగండ్రా అని చెప్పేసి అన్నాడు. బట్ మనోడు ఆ షిప్ ఆగే పరిస్థితిలో ఉన్నది కాబట్టి ఆ షిప్ కరుచుకుంటాడు జోరో. అదే ఫోర్స్ తో ఆ షిప్ జోరోను తీసుకొని పోయి పొలాల్లో పోయి క్రాష్ అయిపోతుంది. దాని వల్ల ఆ షిప్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. ఆ డిస్ట్రాయ్ అయిన ముక్కల్లోంచి మన జోరో లేసి అంటాడు, రే ఏంట్రా మీరు నన్ను ప్రశాంతంగా బతకనీరా అని చెప్పేసి అంటాడు. అప్పుడు లూఫీ అంటాడు, సరే పెద్ద దెబ్బలేం తగలే కదా, వదిలేసే ఇవన్నీ వదిలేసేయాలి కానీ నువ్వు నామిని కనుక్కునేవా, అండ్ ఊసాప్ ఊసాప్ కూడా ఎక్కడైనా మిస్ అయినాడా అని చెప్పేసి అంటాడు. ఇది విన వెంటనే మన జోరో అంటాడు, నాకు తెలిసి ఊసాప్ అండ్ నామి ఇద్దరు ఆర్లాంగ్ పార్క్ లోనే ఉంటున్నారు, వెళ్దాం పదా వాళ్ళిద్దరిని కాపాడదాం అని చెప్పేసి. ఇది విన్న తర్వాత అప్పుడే మన జానీ అక్కడికి వచ్చేసి ఏడుస్తూ అంటాడు, మీరు అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఊసాప్ ఇప్పుడు బతికేలేడు, చనిపోయినాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మన ఊసాప్ ని చంపినది ఫిష్ మ్యాన్ లో ఎవరు కాదు బట్ మన బిగ్ సిస్టర్ నామి అంటాడు. ఇది విన వెంటనే మన సాంజీ షాక్ అయి ఉంటాడు, ఏంటి నువ్వు జోక్ చేస్తున్నావు అని చెప్పేసి. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది ఒక మిస్టీరియస్ పర్సన్ సైడ్. ఆ మిస్టీరియస్ పర్సన్ ఫుల్ గా రగ్ కప్పుకొని వస్తుంటాడు ఏదో ఒక సైడ్ కి. అప్పుడే మనకు అర్థమవుతుంది వాడు వచ్చేది ఏ సైడ్ కో కాదు బట్ ఆ కోకోయాసి విలేజ్ సైడ్ కి అని. అండ్ అప్పుడే ఈ ఎపిసోడ్ ఇక్కడ అయిపోతుంది గైస్.